పంటల వల్ల నష్టపోతే పూర్తిగా నష్టపోతున్నాం. నాకు అనుభవం ఉంది. అనంతపూర్ జిల్లా ఎడారిగా మారిపోతున్నారు. ఆ రోజు వాళ్ళు వేరుశనగ పంటేస్తే 10 ఏళ్లకు 8 సంవత్సరాలు వచ్చేది కాదు. దానికోసం రైతులు అడిగింది ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే మొట్టమొదటిసారిగా దేశంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ప్రవేశపెట్టిన పార్టీ గవర్నమెంట్ తెలుగుదేశం ఆ రోజు. కానీ ఈరోజు రాయలసీమని అనంతపూర్ జిల్లాని ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తున్నాం. 31% మన దగ్గర గ్రీన్ కవర్ ఉంది. దీన్ని 50% పెంచాలనుకుంటున్నాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, నెట్ జీరో కాన్సెప్ట్ రావాలి. మీ ఊర్లో పరిశుభ్రంగా ఉండాలి. జీరో వేస్ట్ కింద అన్ని కూడా ముందు మీరు చూశారు. దగ్గర మీరు చూస్తే 130 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడికక్కడ చెత్తంతా పేరుకుపోయి లెగసీ వేస్ట్ గా తయారైంది. 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు కష్టపడితే అదంతా తీసుకుపోయి బయటేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 8 ప్లాంట్లు పెట్టాం. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలు కొన్ని 100 పెట్టాం. చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, చేసిన కాంపోస్ట్ మళ్ళా రైతులకు ఇవ్వడం, మళ్ళా చెట్లకు వేయడం, మీ పొలాల్లో ఉండే వేస్ట్ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈ రోజే మీరు ఒకసారి చూస్తే జపాన్ సంస్థ ఈ రోజు వచ్చి మన దగ్గర వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పెట్టారు. 2 ప్లాంట్లు వాళ్ళు కూడా వచ్చి పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే ఒక్కొక్క ప్లాంట్ 350 కోట్లు అయితే 2 సంవత్సరాల్లో మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నా. ఈ 8 ప్లాంట్లు పూర్తయితే ఏ ఊర్లో చెత్త తయారైనా ఆ చెత్త నేరుగా తీసిపోయి కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. అది వేస్ట్ టు ఎనర్జీ, వేస్ట్ టు వెల్త్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక రకాలుగా ముందుకు పోతున్నాం. ఈరోజు గ్రామాల్లో మీరు చూస్తే 22 రకాల కార్యక్రమాలు చేశాం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, మీ ఇంటి దగ్గర చెత్త ఉంటే కొంతమంది వచ్చి ఆ చెత్త ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తామనేవాళ్ళు. ఇప్పుడు స్వచ్ఛ రథాలు పంపించి నిరుపయోగంగా ఉండే అన్ని కూడా ఇస్తే మీకు నిత్యావసర వస్తువులు మీ ఇంటి దగ్గరికి ఇచ్చే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్ని మనం ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకెళ్తున్నాం. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే మీరందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు మ్యాక్సిమం చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. ఒకప్పుడు ఎక్కడ చూసినా గుంతలు లేని రోడ్లు ఇస్తానని చెప్పాను. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా, తప్పకుండా అన్ని రోడ్లు కూడా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంటింటికి కొళ్ళాయి ద్వారా జేజేఎంలో నీళ్లు ఇస్తాన్నాం. దానికి కూడా శ్రీకారం చుట్టాం. కానీ దాంట్లో కూడా విధ్వంసం జరిగింది. ఏ కొద్దో తప్ప దగ్గర 80 నుంచి 90% ఇండ్లకు నీళ్లిచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇక్కడ ఇంకొక విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీ అందరి సెల్ ఫోన్లు ఉన్నాయి. సర్వీసెస్ అన్ని ఆన్లైన్లో ఇస్తున్నా. మీరు ఏ ఆఫీసు పోయే పని లేదు. మీరు దర్జాగా ఏ పనున్నా వాట్సాప్ గవర్నెన్స్, మన మిత్ర, హాయ్ అనంటే మీరు ఏం చెప్పాలన్నా చెప్పి అది రికార్డ్ అయ్యి ఆటోమేటిక్ గా ప్రభుత్వ పరిగణలోకి వస్తుంది. ఎవరైనా తప్పు చేస్తే రాబోయే రోజులు ఉపేక్షించే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వస్తే
పల్నాడు జిల్లా